హల్లెలూయా. అందరు బాగున్నారా? మేము నన్ను ఎవరు ఏమో అడగలేరు, బాగున్నారా? చాలా రోజులు అయింది అనిపిస్తూ ఉంది, గత వారం రాలేదు కదా. చాలా రోజులైంది. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. అండ్ మేబీ దిస్ ఈస్ ద లాస్ట్ బ్యాచులర్ మెసేజ్. నెక్స్ట్ వీక్ ఇఫ్ మే కమ్ టు దిస్ స్టేజ్, ఇద్దరం వస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. సో యు ఆల్ ప్రేడ్, మీరందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. ఇంకా 2 దినములు 3 దినములే ఉన్నాయి. మీరందరూ కూడా ఇంకానూ ప్రార్థన చేయండి. దేవుని యొక్క హస్తము, దేవుని యొక్క ఆత్మ కార్యాలు జరగాలని ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. అందరం ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా? మొదటి దశలోని రాసిన పత్రిక 5వ అధ్యాయము 12 నుంచి చదవండి. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని వేడుకొనుచున్నాము. మరియు ఒకరితోనొకడు సమాధానముగా ఉండుడి. చూడండి, ఒకరికో ఒకరు చూడండి. ఎవరైనా మంచి పని చేస్తే వారిని ఏం చేయాలా? లిఫ్ట్. ఎస్, వారు మంచి పని చేసినారని చెప్తా. అదే విధముగా సరిగా పని చేయలేదనుకో, ఏం చేయాలా? అప్పుడు కూడా మెచ్చుకోవాలా? సరి చేయాల. చూడండి, దిద్దుబాటు అన్నది సంఘములో కానీ, నీ యొక్క జీవితంలో కానీ, మన యొక్క జీవితంలో కానీ చాలా చాలా ఇంపార్టెంట్. నీ జీవితంలో ఎక్కువగా నిన్ను సరిదిద్దేవారు, దిద్దుబాటు చేసేవారు ఎవరంటే తల్లిదండ్రులు. అవునా? చిన్నప్పటి నుంచి వారు చెప్తూనే ఉంటారు, ఇట్లా అట్లా అలా ఇలా అని చెప్తూ ఉంటారు. ఒక్కసారి నీ వయసు వచ్చినాక, పెద్దవాడు అయిపోయిన తర్వాత, మరి అంతేకాదు, మనను బంధువులు కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, ఇంకా ఫ్రెండ్స్ కావచ్చు, వీళ్ళందరూ మనకు చక్కటి వారు, కొంతమంది సరిచేసేవారు ఉంటారు. వారు మన జీవితంలో చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. వాళ్ళు మన జీవితంలో నువ్వు దూరం చేసావా? చూడండి, నేను ఒక వ్యక్తిని చూశాను. మంచిగా వాడబడతా ఉన్నాడు. కొంచెం ఆ ట్రాక్ అనేది మారుతూ ఉంది. తన సంఘస్థులే బాబు ఇది బాగలేదు, సరి చేసుకోమని చెప్తే అట్టిట్లా చేసి చాలా సపోర్టివ్గా ఉండే ఆ తల్లి, గవర్నమెంట్ టీచర్ ఆమె. కానీ ఇది బాగలేదు, ఇది సరి చేసుకొని ఉండి చెప్తే ఏం చేసినాడు, అట్టిట్లా చేసి ఆమెను చర్చి నుంచి బయటకు పంపించినాడు. వింటున్నారా? కానీ రాను 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 చూస్తే ఇప్పుడు ఆ మినిస్ట్రీ లేదు, కనిపించలే. ఎందుకో ఈ మాట దేవుడు మన అందరికీ చెప్తా ఉన్నాడు. డోంట్ లూజ్ కౌన్సిలర్ అంటే నిన్ను సరిదిద్దేవారు, నిన్ను చక్కదిద్దేవారు, నిన్ను దిద్దుబాటు చేసేవారు. కొంచెం మనకు అది నచ్చకపోవచ్చు. కొందరు ఈ విధంగా దిద్దుబాటు చేస్తే సంఘంలో చర్చ్ నుంచి వెళ్ళిపోయిన వారు కూడా చాలామంది ఉన్నారు. నాన్నగారు చెప్పినప్పుడు ఇది మనం తట్టుకోలేం రా బాబు అని చెప్పి వెళ్ళిపోయిన వారు కూడా ఉన్నారు.
కానీ చాలామంది యవనస్తులు కూడా ఇంట్లో నుంచి ఎందుకు వెళ్ళిపోవాలంటారు? అంటే నేను వెళ్ళిపోతా ఇంట్లో నుంచి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎందుకు? వారు పరిగెత్తుతుంటే బ్రేకులు వేస్తూ ఉంటారు. వారు పరిగెత్తుతుంటే అరే బాబు ఇది సరికాదు, ఇది సరి చేసుకోమని చక్కదిద్దుకో అందుకుంటే ఒక ఆలోచనలు వస్తూ ఉంటాయి. మరి వాక్యము చాలా ప్రాముఖ్యత. ఆ వాక్యమును దేవుడు మనల్ని గద్దించినప్పుడు సరి చేసుకోవాలి. వింటున్నారా? 2 పడవల కాలు అసలు పెట్టకూడదు. 2 పడవల కాలు పెట్టవద్దు. ఇక్కడొక కాలు, ఇంకొక కాలు అక్కడ. అది ఎవరికి అంటే అది నీకే మంచిది కాదు, అది మనకే మంచిది కాదు. ఎవరిని మనము తల్లి ఒకటే, స్తోత్రం హల్లెలూయా, తల్లిదండ్రులు ఒకటే. మనోనేత్రాలు తెరవబడును గాక. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ అంటే ఎవరు నష్టపోతారు? ఏమి కాదు. నేను నమ్మకంగా ఉంటే దేవుడు నన్ను లిఫ్టప్ చేస్తాడు. హల్లెలూయా. నేను యథార్థంగా పని చేస్తే, నేను దేవునికి యథార్థంగా నేను ఇస్తే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. చూడండి, ఎవరి మీద సీసీ కెమెరాలు పెట్టాల్సిన అవసరం లే. వింటున్నారా? ఎవరి మీద ఒక కన్నేయాల్సిన అవసరం లే. ఎవరి మీద FBI పెట్టాల్సిన అవసరం లే. దేవుడు మనకు ఒక పని అప్పచెప్పినప్పుడు ఆ పని మనం ఏ విధంగా యథార్థత చేస్తున్నామో, ఏ విధంగా పరిశుద్ధతతో చేస్తున్నామో, ఏ విధంగా మనం నమ్మకంగా ఉంటామో, ఎవరు ఆపినా ఎవరు మిమ్మల్ని ఆపలేరు. స్తోత్రం చెప్తారా? ఎందుకనగా దేవుని యొక్క హస్తం మిమ్మల్ని లేవనెత్తుతుంది. చప్పట్లో కూడా దేవుని స్తుతిస్తారు. హల్లెలూయా. ప్రభు చాలా నమ్మదగినవాడు. అయితే ఒకరితో ఒకరు ఏ విధంగా ఉండాలంట? సమాధానముగా ఉండాలంటున్నాడు. ఇప్పుడు నేను ఈ ప్రీచింగ్ చేయడానికి వచ్చినప్పుడు ఇతరుల పైన కోపం పెట్టుకుని వచ్చినాడు అనుకో, అది పనిచేయదు. అర్థమైందా? ఇతరుల విషయంలో నేను చేదుగా వచ్చి హలాలా భాష కథాదారా అన్న, హల్లెలూయా అని అన్న, యాక్టింగ్ చేసిన అది ఉంటుందేమో, కానీ అది ఇక్కడ అది నేను ఒకటి నేర్చుకున్నా, నేను ఒకటి తెలుసుకున్నా. మనం పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పరిశుద్ధతతో, నీతితో ఒకరింటికి వెళ్ళినా, ఒక సంఘానికి వెళ్ళినా, ఒక పరిచర్యకి వెళ్ళినా, దేవుని యొక్క భారముతో వెళితే అక్కడ దేవుని ఒక రాజ్యం కట్టబడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే దేవుడు శామ్యూయేలు కూడా అనుకున్నాడు ఏమనంటే, ఇదిగో ఈ పెద్దవాడు ఉన్నాడు, చక్కగా ఉన్నాడు, ఇతన్ని నేను అభిషేకిచ్చేస్తాను అని అనుకున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, మనుషుడు పై రూపాన్ని చూస్తాడు కానీ నేను హృదయాన్ని చూస్తాను అంటున్నాడు. దేవుడు మన అంతరంగములను చూచేవాడు. నువ్వు ఏం ఆలోచించుచున్నావో అదంతా దేవునికి తెలుసు. అర్థమైందా? బయటికి చెప్పాల్సిన అవసరంలే. నీలోనే ఒక ఏమంటారు, కెమెరా కాదు, ఏమంటారు, రికార్డర్ ఉంది లోపల. పక్కతో ఆడతాను, రికార్డర్ నీలోనే ఉంది. ఎవరు రికార్డ్ చేస్తూ ఉన్నారంటే దేవుడు. నీ అంతరంగంలో, నీ మనసులో ఏ ఆలోచనలు ఉన్నాయో దేవునికి తెలుసు. మనం ఏ పని చేసినా, ఏమి చేసినా మన అంతరంగంలో దేవుడు అన్నీ తెలిసినవాడు. మనం ఏ పని చేసినా అమ్మో బయటికి, అందుకే బయటికి ఒకటి లోపలికి ఒకటి వద్దు. మనము ఏ విధంగా ఉన్నామో ఆ విధంగా ఉంటే, చూడండి, దేవుడు ఎవరైతే సరి చేసుకోవాలనుకుంటారో, ఎవరైతే దిద్దుబాటు చేసుకోవాలనుకుంటారో దేవుడు వారినంటే చాలా ఇష్టపడతాడు. చేస్తుండొచ్చు, మిస్టేక్ అయినవచ్చు, కానీ ఆ మిస్టేక్ దేవుని వాక్యం ద్వారా దేవుడు బయలుపరిస్తే
ఆ వాక్యాన్ని ప్రభువా నన్ను క్షమించని అడుగుతారు చూడు, పశ్చాత్తాప పడతారు చూడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు అటువంటి వారిని దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ రాబోయే దినాల్లో వస్తున్నాం, కొత్త సంవత్సరంలో కూడా అడుగు పెడుతున్నాం. క్రిస్మస్ కూడా దగ్గరికి వస్తూ ఉంది. వింటున్నారా? చూడండి, అందరూ కూడా ప్రతి ఒక్కరితో ఏ విధంగా ఉండాలంట? సమాధానముతో ఉండాలి. సమాధానముతో ఉండాలి. సాతానుతో కాదు. వింటున్నారా? సాతాను సంబంధాల వారితో సమాధానం కాదు. వింటున్నారా? నువ్వు సాతాను యొక్క క్రియలు చేసేదానికి నువ్వు సహకరిస్తే దానితో సమాధానం అది కాదు. నీతికి సత్యానికి మనం నిలబడాలి. దేవునికి స్తోత్రం చెప్తారా? చూడండి, మనము ప్రతి ఒక్కరితో సమాధానం ఉండాలి. ఇంటికి వచ్చినప్పుడు నాన్నని వెళ్ళినవరా, మా నాన్నగారు అంటుండే, వెళ్ళినవరారు. అబ్బా, నేను అన్నా మా నాన్నగారితో, నాన్న నేను అందరితో సమాధానంగా ఉండాలి. నేను ఒక మెట్టు మనము దిగితే సమాధానం పడితే, వింటున్నారా, 10 మెట్లు దేవుడు పైకి లేవనెత్తుతాడు. హల్లెలూయా. వింటున్నారా? 10 మెట్లు దేవుడు పైకి లేవనెత్తుతాడు. లోకము యొక్క చూడడం వేరు, దేవుడు మన హృదయాన్ని చూసేది వేరు. వింటున్నారా? లోక దృష్టిల్లో మనము మనుషుల ఎదుట, అందుకే యేసు ప్రభు కూడా ఆ రాజుల ఎదుట మౌనంగా ఉన్నాడు. వారికి ఏమనుకుంటున్నారు? అపజయం అని. కానీ ఆయన మౌనంగా ఉన్నాడు. అందుకే అన్ని నామముల కంటే పై నామము. దేవునికి స్తోత్రం. చప్పలు కూడా దేవుని స్తుతిస్తారా? హల్లెలూయా. నువ్వు ప్రతి ఒక్కరితో సమాధానముగా ఉండాలి. వింటున్నారా? ఎవరి మీద ఏమైనా కోపం ఉందా అనుకో, వెంటనే తిట్టేయాల. అయ్యో, వింటున్నారా? ఎవరి మీద కోపం ఉందో అనుకో, వారి మీద ఏమున్నదో ఫేస్ టు ఫేస్ మాట్లాడేయాల. ఇగో నీ వల్ల నేను ఇట్లా బాధపడుతున్నా, ఇట్లా ఇట్లా మాట్లాడేయాల. అది కుమిలిపోయి సంవత్సరాలు కుళ్ళిపోయి ఇంకేమవుతుంది? అది చేదవుతూ ఉంటుంది. ఒక మాట చెప్పాలంటే ఏమంటారు, పైతం ఎక్కువైపోతుంది. ప్రతి ఒక్కరితో సమాధానంతో ఉండాలా. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్తారా? అందుకే దేవుడు శత్రువులను ప్రేమించమంటున్నాడు. శత్రువులను ప్రేమించు. నీకు మంచి చేసేవారిని ప్రేమించు, మామూలే, కానీ శత్రువులను ప్రేమించమంటున్నాడు. అందరితోనూ సమాధానముగా ఉండాలి. నువ్వు అందరితో సమాధానం ఉంటే, ఒకరికొకరు, ముఖ్యంగా కుటుంబంలో నువ్వు సమాధానంగా ఉండాలా. అదే విధముగా నీ ఫస్ట్ ఎక్కడో కాదు, నీ కుటుంబంలో నువ్వు సమాధానంగా ఉండాలి. సంఘములో నువ్వు సమాధానంగా ఉండాలి. నీ పనిలో నువ్వు సమాధానముగా ఉండాలి. నీ పక్కింటి వాడితో సమాధానముగా ఉండాలి. నువ్వు సమాధానంగా ఉంటే సమాధానకర్త అయిన దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. హీ విల్ లిఫ్ట్ యూ అప్. ఎంతగా అంటే అంతగా. చూడండి, దావీదు ఎందుకు అంతగా దేవుడు లిఫ్ట్ చేసినాడంటే, దేవుని యొక్క సమాధానం ఆయనలో వెళుతూ ఉంది. నిన్ను దేవుడు హెచ్చించాలి అంటే దేవుని యొక్క సమాధానం నీలో ఎప్పుడూ వెళుతూ ఉండాలి. హల్లెలూయా. ఓకే, అండ్ 14 చదవండి. మేము మీకు బోధించినది ఏమనగా, అక్రమముగా నడుచుకొని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి. ఏం చూడండి, అక్రమంగా నడుచుకున్న వారికి ఏం చేయాలంట? బుద్ధి చెప్పాల కదా. మీ పిల్లలకు అక్రమంగా వెళుతుంటే ఏం చేస్తాము? బుద్ధి చెప్తారు, ఒక దెబ్బ కొడతారు. అర్థమైందా? బలహీనులకు ఊతనీయుడి. ఊత అంటే ఓపికతో, బలహీనలతో ఏం చేయాలా? ఓపికతో ఉండాలి. కొంతమంది నేను చూసినాను, వారు ఎంత చెప్పినా విన్నట్లే, కానీ దేవుడు నాన్నగారు వారితో పేషెన్స్గా ఉండే. ఒక సమయం వచ్చిన తర్వాత వారు బలంగా మారి ఉన్నారు.
ఆమేన్, హల్లెలూయా. రైట్. బలంగా మారడమే కాదు, పరిచర్యలో కూడా వారు చాలా చక్కగా తోడ్పడుతూ ఉన్నారు. కొందరు అయితే 10 సంవత్సరాలైనా అట్లా ఓపిక ఉండే. మనకు కూడా కొందరు విషయంలో ఓపిక ఉండాలి. దేవుడే మన విషయంలో ఓపిక ఉన్నాడు. అర్థమైందా? పరిశుద్ధాత్ముడే నీ విషయంలో ఓపిక ఉన్నాడా లేడా? అయ్యో చెప్పాలా. నీవు నడక, నీ తలంపులు, నీ ఆలోచనలు అన్నీ దేవునికి తెలుసు. కాయినా దేవుడు కొంచెం కాదు, చాలా పేషెన్స్తో ఉన్నాడు కదా. అదే విధముగా ఇతరులతో మనం ఏ విధంగా ఉండాలంటే సమాధానముతో పాటు ఓర్పుతో ఉండాలి. ఫస్ట్ మన కుటుంబాలతో ఓర్పుతో ఉండాలి. మన ఎదుటి వారితో కూడా మనము ఏం చేయాలా? కొంచెం ఓర్పుతో. దేవుడు ఓర్పించునుగాక. ఆమేన్. ఎవరైతే విరిగి నలుగుతారో వారికి ఓపిక ఉంటుంది. ఎవరైతే విరిగి నలగారో వారికి ఓపిక ఉండదు. కిందికి చదవ. అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండుడి. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనను చేయకుండా చూచుకొనుడి. కీడుకు ప్రతి కీడును అస్సలు చేయకూడదు. అర్థమైందా? వాడు ఒక్కడు కొట్టిండు కదా నేను ఇంకొకటి కొడతా అంటే, వాడు ఒక దెబ్బ కొట్టిండు కదా నేను ఇంకొక దెబ్బ కొడితే, వాడిని ఇలా చేసినాడని మనం ఇలా చేస్తే కాదు కదా. అతను అవమానపరిచినాడని మనం అవమానపరిస్తే నువ్వు ఎంత అవమానపడుతున్నా సరే ఓర్చుకో. నిన్ను ఎంతగా తక్కువ చూసినా ఓర్చుకో. కొందరికి దేవుడు చెప్తా ఉన్నాడు, ఓర్చుకో. యేసు ప్రభు ఆ విధంగానే సిలువ ఎదుట సిలువలు మోసేటప్పుడు ఓర్చుకున్నాడు. నువ్వు ఏలియావే అయితే, నువ్వు ఎలీషావే అయితే, నువ్వు ప్రవక్తవే అయితే, నువ్వు మోషే అయితే, ఫస్ట్ నువ్వు దేవుడివి అయితే నీకుగా నువ్వు కాపాడుకో అన్నాడు. ఒక్కసారి ఒక మాట అంటే దూతలన్నీ వచ్చేస్తాయి, కానీ దేవుని చిత్తము నెరవేర్చుటకు మౌనంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. 16 చదవండి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆమేన్. ప్రతి విషయమందు దేవునికి ఏం చెల్లించాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇందాక పాడిన వందనాలు అని పాడినాడు కదా. చూడండి, ప్రతి విషయమందుకు దేవుని ఏం చెల్లించాలా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఒకసారి దేవునికి వందనాలు చెప్తేండి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఆమేన్. స్తోత్రం చెప్పండి. ప్రతి విషయమందు దేవునికి ఏం చెల్లించాలా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. అగ్నిగుండంలో కానీ, మంచిగా ఆ పచ్చగల చోట్లలో కానీ, ఎక్కడ ఉన్నా కానీ దేవుని యొక్క ఎప్పుడు నీ నోట్లో నుంచి థ్యాంక్స్ వస్తూ ఉండాలి, కృతజ్ఞతాస్తుతులు వస్తూ ఉండాలి. ఒక దైవజనుడు చెప్పాడు, 5 minutesకి ఆయన ద్వారా దేవుడు అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు చేసినాడు. ప్రతి 5 నిమిషాలకి అతను దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటాడు. ఆయన మినిస్ట్రీ చేస్తూ ఉంటే ఒక పెద్ద బిల్డింగ్, యూనివర్సిటీ ఒక బిల్డింగ్ కడితే విమానంలో ఒక బాంబు వేసినారు. వింటున్నారా? అందులో ఉన్నవారందరూ చాలామంది చనిపోయారు. ఇవందో ప్రతి విషయం అందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉంటాడు. దేవుని బిడ్డలారా, నీకు ఇతరులు నష్టం చేసినా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. హల్లెలూయా. ఎవరు నిన్ను మోసం చేసినా ప్రతి విషయమందు, అందుకోసారి అనండి, ప్రతి విషయమందు అని దేవునికి ఏం చెల్లించాలంట? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. వీడు ఇలా చేసినాడు, మా అన్న ఇలా చేసినాడు, మా అక్క ఇలా చేసి, నా భార్య ఇలా చేసి, నా భర్త ఇలా చేశాడు. నో, ఇక్కడ బైబిల్ చెప్తుంది ప్రతి విషయమందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. అది మంచిదైనా ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది దేవునికి థ్యాంక్స్. అది ఏదైనా సరే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. చూడండి, నా ఒక 2-3 సంవత్సరాల ముందు నా విషయంలో కూడా ఒకరు కొంచెం
ఏమంటారు, ఒక అవమానముగా, ఒక నిందగా నా మీద వేయడం జరిగింది. వింటున్నారా? దేవుడు ఆ టైంలో కొంచెం చాలా బాధపడ్డా, కానీ ఐ గివ్ థ్యాంక్స్ టు జీసస్. దేవునికి స్తోత్రం చెప్తారా? నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించా. ఓకే, కానీ అదొక రిమార్క్గా ఉంటుందని బాధపడేవాడిని. కానీ అప్పుడప్పుడు దేవునికి ఎస్ థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ఎవ్రీ సర్కమ్స్టాన్స్, ఎవ్రీథింగ్ అని చెప్పి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడిని. చూడండి, ఎవరైతే అన్నారో వారే క్షమాపణ కోరారు. స్తోత్రం చెప్తారా? ఆ క్షమాపణ ఏమైంది తెలుసా? మొత్తం ధన్యం అయిపోయింది. దేవునికి వందనాలు చెల్లించండి. దేవుని బిడ్డలారా, అన్ని వేళల్లో, అందుకే దేవుని ప్రేమించిన వారికి సమస్త మేలు కొరకే అన్నీ సమకూడి జరుగుతాయంట. నీ జీవితంలో ప్రతిదీ కూడా దేవుడు సమకూడి జరిగించేవాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంతమంది దేవుని ప్రేమిస్తూ ఉన్నారు? చూడండి, రోమపత్రిక 8:26 చదవండి. సారీ, 28. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున, ఆయన ప్రణాళికలో, ఆయన చిత్తములో పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూర్చి జరుగుతాయంట. స్తోత్రం చెప్పండి. ఇంకా 13 రోజులున్న ఈ సంవత్సరాల్లో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. నీ జీవితంలో ఏదైతే పోగొట్టుకున్నావో చూడండి, ఉదయకాలం లేచి ఒక 15-20 నిమిషాలు ఆపకుండా థ్యాంక్స్ చెప్పండి. ఎవరికి థ్యాంక్స్ చెప్పు? ఆపకుండా దేవునికి కృతజ్ఞతాస్తుతులు, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్ చెప్పండి. చూడండి ఎట్లుంటుందో. ఒక వ్యక్తి ఆత్మలో ఉండడం ఎలా తెలుస్తుంది తెలుసా? వారు తెలియకుండా వారి నోట్ల నుంచి థ్యాంక్ యూ అని వస్తుంది. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. చూడండి, ఎవరైతే కృతజ్ఞత కలిగి ఉంటారో వారు సంతోషంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. యేసు ప్రభు దగ్గర కూడా ఒక 10 మంది కుష్ఠరోగులు వచ్చినారు. వింటున్నారా? ఆ 10 మంది స్వస్థపడినారు, కానీ ఒక్కరే వచ్చి సాక్ష్యం చెప్తున్నాడు. ఒక్కడే వచ్చి యేసు ప్రభు ఇగో స్వస్థత కలిగిందని చెప్తున్నాడు. ఇంకా 9 మంది ఎక్కడా అని అడుగుతున్నాడు. నీవు నీ జీవితంలో చూడండి, 2013లో నేను చెన్నై నుంచి రైల్వే టికెట్ విషయంలో ఒక అంకుల్ ఉన్నాడు, మా బంధువు, మా మామ అవుతాడు. నాన్న నేను బుక్ చేసుకుంటా అంటే, వద్దురా మన బంధువులు ఉన్నారు, వాళ్ళు చేస్తారు, చెన్నైలో ఉన్నారు, ఎల్ఐసి ఆఫీసరు ఉన్నాడు, వద్దు నాన్న అది అంటే నేను చేసుకుంటానంటే వద్దు అన్నాడు. అయితే ఆ అంకుల్ వెళ్ళి స్టేషన్లో వెళ్ళి నా కొరకు లైన్లో నిలబడి బుక్ చేసినాడు. ఆయనకేదో రిజర్వేషన్ ఏదో. సో నాకు ఇష్టం లేకుండా, కానీ శనివారం రోజు గుర్తుంది నాకు, శనివారం రోజు నేను వెళ్ళి ఆ అంకుల్ హాస్పిటల్లో ఉన్నాడు, హాస్పిటల్లో చూసేద్దాం అనుకుంటే సమయం లేదు. ఫోన్లో మాట్లాడిన, అంకుల్ నాకు ఇట్లా టైం, అమ్మ కదిలిపోతే నువ్వు వెళ్ళిపో అని చెప్పినాడు. అంతే. ఆదివారం రాత్రి ఆయన ప్రభునందు నిద్రించినాడు. మొన్న వాళ్ళ బాబుతో మాట్లాడినా. నేనేమన్నానంటే, నాన్న ఇట్లా వివాహం ఉంది అని నాన్నగారు నేను తీసుకొని మాట్లాడినా. ఐఎమ్ ద లాస్ట్ పర్సన్. వింటున్నారా? మీ నాన్నగారి చేత బహుశా నేనే అనుకుంటా లాస్ట్ పర్సన్ నేను సహాయం పొందుకున్నా. వెళ్ళి టికెట్ బుక్ చేసినాడు. అది ఎప్పుడు నాకు గుర్తుకొస్తూ ఉంటుంది. ఎప్పుడు దానివల్ల మీ ఫ్యామిలీ గురించి ఎప్పుడు నేను ప్రేయర్ చేస్తూ ఉంటా. ఏ విధంగా ఈ కుటుంబానికి నేను సహాయం చేయాలని, ఏ విధంగా నేను ఎట్లా చేయాలో నాకు దేవుని అవకాశం గురించి చూస్తూ ఉన్నా. ఒకటి నేను చేస్తున్నా, ప్రభువా ఈ ఫ్యామిలీ విషయంలో నేను ఏదో ఒకటి, అందుకే నేను ప్రార్థన చేస్తూ ఉన్నా. మేబీ ఐఎమ్ ద లాస్ట్ పర్సన్ హూ హెల్ప్ యూ త్రూ యువర్ ఫాదర్.
దిస్ ఈజ్ ఎమోషనల్ వర్డ్, బట్ ఈస్ అ ట్రూ, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. హల్లెలూయా. నీ జీవితంలో ఎవరైనా కానీ నీ జీవితంలో ఒక మేలు చేస్తే వాళ్ళు ఎప్పుడు నువ్వు ఏ విధంగా వారికి సహాయం చేస్తావో, నువ్వు వారు ఒక్క రెట్టు చేస్తే 10 రెట్లైనా కానీ, ఒక్క రెట్టు కాదు 10 రెట్లైనా కానీ నువ్వు వారికి ఏదో ఒక మేలు చేయాలి. స్తోత్రం చెప్పండి. మొదటిగా నువ్వు ప్రార్థన చేయాలి, ఎవరి చేత నువ్వు సహాయం పొందుకుంటున్నావు. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్పండి. చూడండి, ఎవరైతే కృతజ్ఞత భావన మొదటిగా నీ కుటుంబంలో ఉన్న వారికి, తల్లిదండ్రులకు కృతజ్ఞత భావన కలిగి ఉండండి. దేవునికి కృతజ్ఞత కలిగి ఉండండి. మీ పిల్లలలో, మీ అందరితో, నీకు ఎవరైతే నీవు పుట్టి పెరిగినప్పటి నుంచి ఎవరైతే నీకు సహాయపడ్డారో వారందరి విషయాలు నువ్వు ఏముండాలంటే కృతజ్ఞత భావన కలిగి ఉండాల. దేవుడు ఈరోజు మనందరికీ చెప్తున్నాడు. అందుకే ఉదయకాల లేచి దేవునికి థ్యాంక్స్ చెప్పండి. ఒక 15-20 నిమిషాలు, ఈరోజు ఆదివారం కదా, ఇంట్లో కూర్చోండి, కొద్దిసేపు దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించండి. పక్కవాడుతుంది, దేవునికి థ్యాంక్స్ చెప్పు అనండి. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలలు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం. దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దయగల హస్తముతో కూచి నడిపించితివి, దయగల ముతో కూచి నడిపించితివి, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలలు, యేసునాథుని స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దేవుని ప్రేమించిన వారికి సమస్తమే మేలుకు, ఎందుకంటే ఆయన నమ్మదగినవాడు. హల్లెలూయా. చూడండి, మొదటి తెస్సలోనియన్ 5:11 18 చదివారు కదా, ఒకసారి 18 చదవండి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించడం దేవుని చిత్తము. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి. చూడండి, ఆత్మను అస్సలు ఆర్పకూడదు. మరి ఈ సంవత్సరంలో ఎంతగా ఆర్పినవో, రాబోయే దినాల్లో ఆత్మ, దేవుని ఒక ఆత్మ నీలో ఉన్నది. దేవుని ఆత్మను దుఃఖపరచవద్దు. దేవుడు నిన్ను నడిపించిన విధముగా రాబోయే దినాల్లో మీరు నడిచెదరుగాక. అందుకోసారి పరిశుద్ధాత్ముడా నన్ను క్షమించు, నన్ను క్షమించు. గత సంవత్సరంలో, గత రోజుల్లో నువ్వు అనేక సార్లు నన్ను వాడుకోవాలనుకున్నావు, కానీ నేను సిద్ధంగా లేను. నన్ను క్షమించు ప్రభువా. నీ ఆత్మని నేను దుఃఖపరచను తండ్రి. ప్రతి స్థలంలో నేను సాక్షిగా ఉంటాను. ఆమేన్. హల్లెలూయా. ఆత్మ మీ మీదికి వచ్చినప్పుడు శక్తి పొందుకొని మీరు సాక్ష్యం ఇచ్చేదారు అంటున్నాడు. యూదా, సమరయ, భూలోకమంతయు కూడా మీరు సాక్షులుగా ఉంటారు. ఎక్కడ ఉన్నా మీరు సాక్షులుగా ఉంటారు.
ఇంట్లో ఉన్నా, ఇంటి బయట ఉన్నా, ఏ స్థలములో ఉన్నా మిమ్మల్ని మీరు సాక్షిగా ఉంటారు, గుర్తుపట్టేస్తారు. వింటున్నారా? అయ్యో నువ్వు క్రైస్తవుడవు అని, నువ్వు దేవుని బిడ్డవు అని ఒక ప్రత్యేక కలిగిన వ్యక్తి, ఆత్మచేత నడిపింపబడిన వారు. దేవుని బిడ్డలారా, మరి పేతురు కూడా, శిష్యులు కూడా, వారు యేసుప్రభు సిలువలో వేసిన తర్వాత వారు సాక్షులుగా లేరు, కానీ ఆత్మచేత నింపబడిన తర్వాత వారు సాక్షులుగా ఉన్నారు. రాజుల ఎదుట, మనుషుల ఎదుట, అందరి ఎదుట నేను యేసుప్రభుని నమ్ముకున్నానని భయహాటంగా చెప్పి ఉన్నారు. స్తోత్రం చెప్తారా? మీరు ఆత్మచేత నింపబడి ఉన్నారు. ఆత్మచేత నింపుదలతో మీరు ప్రతి స్థలములో నేను దేవుని బిడ్డనని మీరు సాక్ష్యం ఇచ్చేదా, సాక్ష్యము చెప్పేదారు గాక, ఆ మంట మీలో ఉండును గాక. మీ అందరికీ చెప్పాను, గత వారంలో చెప్పాను, ఏమని? మీరు సాక్ష్యం చెప్పాలా, వింటున్నారా? ఇతరులకు సువార్త చేయాలా, ఇతరులకు ఇదిగో బాధలోనే, కష్టంలోనే సమస్త భారం మోస జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తా ఉన్నాడు. దేవుడు నీ జీవితంలో సమాధానం ఇచ్చాడు. దేవుడు నీ జీవితంలో పాపములని కడుగు వేసి ఉన్నాడు. సువార్త చేయండి, సాక్షులుగా ఉండండి. దేవుని దగ్గర నుంచి ఏదైతే పొందుకున్నారో ఆ పొందుకున్నది ఆత్మచేత నింపబడండి. ఇతరులకు సువార్త చేయండి, వారి మనోనేత్రాలు తెరవబడునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్తారా? చూడండి ఇంకొకటి 24 చదవండి. మిమ్మును పిలుచువాడు నమ్మకమైన వాడు గనుక అలాగు చేయును. నన్ను పిలిచిన వాడు ఎటువంటి వాడంట? నమ్మకమైన వాడు. చూడండి, దేవుడు నన్ను పిలిచినాడు. అందరూ సార్ దేవుడు నన్ను పిలిచినాడు. ఆ పిలుపుకు కావాల్సినదంతయు కూడా దేవుడు నీ వద్దకు తీసుకొస్తాడు. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. నా పిలుపు ఎక్కడెక్కడెక్కడ పరిచర్య చేయాలో, నా పిలుపు, వింటున్నారా? ఇప్పుడు నేను చేసుకోబోయే వందన కూడా నా పిలుపే ఆ వందనం తీసుకొస్తాను. అయ్యో స్తోత్రం, హల్లెలూయా. కొంతమందికి అర్థమైందా లేదా నేను చెప్పేది? ఆ పిలుపే ఇల్లును తీసుకొచ్చింది. స్తోత్రం చెప్తారా? ఆ పిలుపే, దేవుడు పిలుపే నా అవసరతలన్నీ దేవుడు తీసేస్తాడు. ఇప్పుడు దేవుడు నిన్ను పిలిచి ఉన్నాడు. పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. స్తోత్రం చెప్తారా? దేవుడు నిన్ను పిలిచినాడు. ప్రతి ఒక్కరి చూడండి, ప్రతి విశ్వాసిని దేవుడు పిలిచి ఉన్నాడు. ఎవ్రీవన్ గాడ్ హెస్ కాల్డ్. అందుకని దేవుడు నన్ను పిలిచి ఉన్నాడు. ఈ స్టేజ్ మీద నిలబడిన వాళ్ళే కాదమ్మా, యేసు రక్తం చేత కడగబడిన వారందరికీ ఒక పిలుపు ఉంది. అర్థమైందా? ఆ పిలుపు దేని విషయంలో ఉన్నది మనం కనుక్కోవాలి. దర్శనం ఉండాలా. యోసేపుకు ఒక దర్శనం ఉంది. దేవుడు మీకు ఒక దర్శనం ఇచ్చునుగాక. స్తోత్రం చెప్తారా? సంఘము కొరకు, దేవుడు రాజ్యము కొరకు ఒక పిలుపు ఉన్నది. పక్కవారు నీకు ఒక పిలుపు ఉంది. పిలుపు, ఆ పిలుపే అన్నీ తీసుకొస్తుంది తెలుసా? నీ జీవితంలో ఏ సమయంలో ఏం కావాలో, ఎట్లా కావాలో ఆ పిలుపు వల్లనే నీకు అన్నీ కలుగుతుంది. చూడండి, గాడ్ ఈజ్ సో ఫెయిత్ఫుల్. అర్థమైందా? దేవుడు నమ్మదగినవాడు. దేవుడు నాకు ఏదైతే చెప్పి ఉన్నాడో, ఇగో వివాహ విషయంలో దేవుడు అదే చేస్తూ ఉన్నాడు. అయ్యో స్తోత్రం. హీ సో ఫెయిత్ఫుల్. మనుషులు ఎంతవరకు నమ్మకంగా ఉన్నారో మన జీవితంలో అది తెలియదు, కానీ అర్థమైందా? కానీ దేవుడు మాత్రం నీ పట్ల నమ్మదగినవాడు. స్తోత్రం చెప్పండి. మనుషులు నిన్ను మోసం చేయవచ్చు. మనుషుల్లో మోసం చేసి నువ్వు బోల్తబడినవేమో, ఊబిలో వెళ్ళిపోయినామో, కానీ ఒకడు గుర్తుపెట్టుకొని, గాడ్ ఈజ్ సో ఫెయిత్ఫుల్. హల్లెలూయా. మనుషులు నిన్ను మోసం చేశారేమో, మనుషులు నిన్ను త్రోసివేసి ఉన్నారేమో, నమ్మకమైన వారే నిన్ను మోసం చేశారేమో, కానీ గాడ్ ఈజ్ సో ఫెయిత్ఫుల్. అందరం హల్లెలూయా చెప్పండి.
మొన్న మా దగ్గర వారికి ఒకరి ఇంటికి వెళ్ళా, ఒక విషయం చెప్పాడు. సొంత తమ్ముడు 5 కోట్లు నష్టం చేసినాడు. ఎంత? ఎన్ని? 5 రూపాయలు కాదు, 5 లక్షలు కాదు, ఎంత? 5 కోట్ల. నోరు తెరిచిన. ఇంకా వాళ్ళ తమ్మునికి అరే పెరుగురా బాబు అని చెప్పి చాలా ఎక్కడున్న వాడిని తీసుకొచ్చి వాడిని మంచి గారా, నేను బాగా అయినా నువ్వు కూడా బాగా కావాలని తమ్ముడు మోసం చేసేళ్ళు. వారి దేవుణ్ణి నమ్ముకోలే. నీ జీవితంలో అటువంటి చీటింగ్ జరిగినా, వింటున్నారా, మనుషుల ద్వారా నువ్వు చీటింగ్ అయినా దేవుని పిలుపు మాత్రం నిన్ను లేవనెత్తుతారు. స్తోత్రం చెప్తారా? యోసేపు పిలువబడి ఉన్నాడు. అందుకని యోసేపు పిలువబడి ఉన్నాడు అన్నాడు. ఆహారము తీసుకువెళ్తున్నాడు, వింటున్నారా, అన్నదమ్ములకు సహోదరులకు. అరే కలలో కలిగిన వాడు వస్తున్నాడు, దర్శనం కలిగిన వాడు వస్తున్నాడు, పిలుపు కలిగిన వాడు వస్తున్నాడు, చూద్దాం ఈ పిలుపు ఎట్లా నెరవేరుతుందో అని వారు అనుకున్నారు. తండ్రి దగ్గర ఉంటే ఇది నెరవేరుతుందేమో అనుకున్నాడు. కానీ పిలిచినవాడు నమ్మదగినవాడు. స్తోత్రం, హల్లెలూయా. నేను పిలిచి నీకు ఇచ్చిన దర్శనము ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు. వీరు అనుకున్నారు సహోదరులు, మా తండ్రి దగ్గర నుంచి దూరం చేసేస్తే ఈ కలదు నెరవేరదేమో, ఈ పిలుపు నెరవేరదేమో, ఈ దర్శనము నెరవేరదేమో అని లోయలో పాడేస్తున్నారు. లోయలో నుంచి మళ్ళీ బయటికి తీసుకొచ్చినారు, అమ్మివేసి ఉన్నారు. ఒకటే చూసాం ఈ కళలో ఎట్లా నెరవేరుతుందో, చూసాం మరి ఈ పిలుపు ఎట్లా నెరవేరుతుందో అని. కానీ దేవుడు నమ్మదగినవాడు. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. చూసాం ఈడు ఎట్లా పాస్ అవుతాడేమో, చూసాం ఈ ఇల్లు ఎట్లా కడతాడేమో, చూసాం ఈ మందిరం ఎట్లా కలుగుతాడేమో, చూసాం ఈ జాబ్ ఎట్లా వస్తుందో. దేవుడు నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. చప్పలు కూడా దేవుని స్తుతిస్తారా? హల్లెలూయా. దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నా, దేవుడు నిన్ను పిలిచినాడు. 100 మంది 1000 మంది అయినా 1,00,000 మంది అయినా సరే నీకు వ్యతిరేకంగా ఉన్న నిన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు. నీకు ఇవ్వాల్సిందే దేవుడు ఇస్తాడు. ఎంతమంది అడ్డుపడినా సరే, ఎన్ని ఎరికో కోటలు వచ్చినా సరే, ఎన్ని ఎర్ర సముద్రములు వచ్చినా సరే, అవన్నీ మీరు దాటుకొని వెళ్ళి పాలు తేనె ప్రదేశంలోనికి వెళ్ళి ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు. చప్పలు కూడా దేవుని స్తుతిస్తారా? హల్లెలూయా. నీవు నమ్మదగిన వాడు కాకపోవచ్చు. వీఆర్ నాట్ ఫెయిత్ఫుల్, బట్ హీ ఈజ్ ఫెయిత్ఫుల్. చూడండి, నిన్న దేవుడు నాకు ఒక మాట మాట్లాడాడు కీర్తనలో. జస్ట్ రష్ నీ నీతిని బట్టి ఉంటుంది. సదందరభషకతందరశికేదే. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. కీర్తనలో మొదటి 10 వచనంలోనే ఉంటుంది. మీ అందరికి హోంవర్క్ వెతకండి. 79 దగ్గర చదవండి. మీరు అన్నది చదవండి సిస్టర్. రైట్. ఆయన నీతిని బట్టి దేవుడు మనల్ని రక్షిస్తున్నాడు. ఆయన నీతిని బట్టి మనను దేవుడు లేవనెత్తుతున్నాడు. ఎవరి నీతి? దేవుని నీతి. ఫస్ట్ 10లోనే ఉంటుంది. నీ నీతిని బట్టి ఫలమిచ్చువాడు అని ఉంటుంది. సతందర
ఎక్కడుంది? 18. ఎస్, రైట్. నా నీతిని బట్టి యెహోవా నాకు ఇది పాత నిబంధన గ్రంథం. కొత్త నిబంధన గ్రంథము ఆయన నీతిని బట్టి ఏమిస్తాడంటే నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఆయన నేను పిలిచిన్నాడు, అందుకోసారి ఆయన నన్ను, యేసయ్య నన్ను పిలిచి ఉన్నాడు అన్నాడు. స్తోత్రం చెప్పండి. ఒక్కటి చూడండి, ఒకసారి దేవుడు నన్ను బాగా చూశాడు అనుకోండి, ఆయన కన్ను దృష్టితో నన్ను చూశాడు అనుకోండి, దేవుని దగ్గర నుంచి నేనేం పొందుకోలేను. అందరూ ఒకసారి నన్ను చూడండి, దేవుని దగ్గర నుంచి నేనేం పొందుకోలేను. పక్కవాడుతాన్ని భూతద్దంలో చూసినాడుకో దేవుడు, భూతద్దం అవసరంలో ఇట్లా చూస్తే సరిపోతుంది. వింటున్నారా? ఇట్లా పక్కవాడుతాన్ని ఆయన కన్నులతో నన్ను చూస్తే నేను దేవుని దగ్గర నుంచి ఏమి పొందుకోలేను. నేను యేసయ్య రక్తం చేత కడగబడి ఉన్నా. ఆయన నీతి నా నీతి. స్తోత్రం చెప్పండి. ఆయన నీతి నాకు ప్రతిఫలం ఇస్తున్నాడు. స్తోత్రం చెప్పండి కూడా దేవుని స్తుతించండి. ఎంత నమ్మదగినవాడు అంటే అంత నమ్మదగినవాడు. ఆయన పిలిచి ఉన్నాడు. ఆ పిలుపు ప్రకారమే నీకు దేవుడు ప్రతిదీ ఇస్తూ ఉంటాడు. నీ జీవితంలో ఏదైతే జరిగి ఉన్నదో అదంతా ఒక దేవుడు నిన్ను పిలిచి ఉన్నాడు కాబట్టి అవన్నీ జరిగినాయి. ఒకటి తిట్టినా, ఒకటి నేను మోసం చేసినా, ఒకటి నానా మాటలన్నా, అవన్నీ నీకు పిలుపుకు నేను తయారు చేస్తూ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. యోసేపుని లోయలో వాడేసినారు. చూద్దాం ఎట్లా ఈ పిలుపు నెరవేరుతుందో, ఎట్లా ఈ దర్శనం నెరవేరుతుందో. కానీ యోసేపుకు పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, కళ ఇచ్చినవాడు, దర్శనం ఇచ్చినవాడు నమ్మదగినవాడు. ఆ కళ, ఆ దర్శనము నెరవేర్చి ఉన్నాడు. స్తోత్రం చెప్తారా? దేవుడు నన్ను పిలిచి ఉన్నాడు, నన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు. ఆయన పిలుపు ప్రకారము నా జీవితంలో ఆయన చేస్తాడు. స్తోత్రం చెప్తారా? ఆయన ప్రణాళిక ఏమి ఉన్నదో నా నమ్మదగిన దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. చప్పట్లు కూడా దేవుడిని స్తుతించాడు. హల్లెలూయా. ఈరోజు ఈ స్థానంలో ఉన్నావంటే ఆయన నీతి ద్వారానే ఈ స్థానంలో ఉన్నావు. యోసేపు మరి ఒక సమయంలో ఏమీ లేనివాడు, ఆ పిలిపే అతన్ని ఎక్కడికి తీసుకెళ్ళింది? ఆ ఫరో దగ్గరికి తీసుకెళ్ళింది. అంత పెద్ద గవర్నర్గా పెట్టేశాడు, ప్రైమ్ మినిస్టర్గా పెట్టేశాడు. నువ్వు పిలువబడ్డావు, ఆ పిలిపే నిన్ను లేవనెత్తుతుంది. స్తోత్రం చెప్తారా? అంతే, దేవుడు నన్ను పిలిచినాడు, ఆ పిలిపే నన్ను లేవనెత్తుతుంది. నేను ఈ మాట అన్నప్పుడు మిమ్మల్ని దేవుడు లేవనెత్తేది నేను చూస్తా ఉన్నా. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. చూడండి, ఆ యంగర్, నేను చిన్నవాడిని మా ఇంట్లో, అర్థమైందా? నేను ఇంట్లో చిన్నవాడిని. కానీ ఆ పిలుపు ఏం చేసింది? లేవనెత్తి ఇదిగో సేవకునిగా పెట్టి. స్తోత్రం చెప్తారా? ఆ పిలుపే. యోసేపు కూడా చిన్నవాడే, కానీ ఆ పిలిపే ఏం చేసింది? లేవనెత్తి. దావీదు ఉన్నాడు అందరికంటే లాస్ట్, ఆ పిలిపే అసలు ఉన్నాడా? సామ్యూయల్ వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్నాడా? అక్కడ ఉన్నాడా? లేడు. ఎక్కడున్నాడు? దూరంగా ఉన్నాడు, ఎక్కడో పొలంలో ఉన్నాడు. ఆ పిలుపు ఏం చేసింది? తీసుకొని వచ్చి. స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, నువ్వు ఎంత దూరంగా ఉన్నా ఆ పిలుపుకు దగ్గరికి, సామ్యూయల్ దగ్గరికి తీసుకుపోయినట్టు దావీదును చూడండి. ఈరోజు మీరు అందరూ వద్దాం అనుకున్నారా రావనో నాకు తెలియదు, కానీ వింటున్నారా? ఆ పిలిపే మిమ్మల్ని తీసుకొచ్చింది. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఆ పిలిపే నీకు కావాల్సిన డబ్బునంతా సమకూరుస్తుంది. ఆ పిలిపే నాకు కావాల్సినదంతా దేవుడు సమకూరుస్తాడు, నీకు కావాల్సినది సమకూరుస్తాడు. నీ జీవితంలో నువ్వు దేవుని కొరకు నువ్వు దేని కొరకైతే నువ్వు పిలువబడ్డావో, వింటున్నారా? ఆ పిలుపు సమస్తము నీకు సమకూరుస్తుంది. స్తోత్రం చెప్పండి.
అందుకు నేను దేవుని చేత పిలువబడ్డాను అన్నాడు. ఓన్లీ పాస్టర్లు, ప్రవక్తలు, అపోస్తులే కాదు, యు ఆర్ కాల్డ్. నువ్వు పిలువబడ్డావు. అనేక మందికి ఆశీర్వాదం కొరకు నువ్వు పిలువబడ్డావు. నేను పిలువబడలే అనుకోవద్దు. నువ్వు యేసు రక్తం చేత కడగబడిన ప్రతి ఒక్కరూ పిలువబడ్డారు. స్తోత్రం చెప్పండి. అందుకోసారి నేను పిలువబడ్డాను అనండి. ఆ పిలిపే నన్ను లేవనెత్తుతుంది అని. ఆ పిలిపే నీ అవసరాలను తీరుస్తూ ఉంటుంది. ఆ పిలిపే ఇగో ఈ మందిరానికి దేవుడు కట్టించినాడు. ఆ పిలిపే మేడ్చల్లో కూడా కట్టేస్తాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా అన్నాడు. పిలిచినవాడు నమ్మదగినవాడు. హల్లెలూయా. ఎంతమంది మనం ఫెయిల్ కావచ్చు వింటున్నారా? మనము ఫెయిల్ కావచ్చు. చూడండి, నేను 5th క్లాస్లో ట్యూషన్కి వెళ్ళేవాడిని. ట్యూషన్లో వెళ్ళా. ఆ టీచరు సోషల్ చెప్పేది. ట్యూషన్కి వెళ్ళేవాడిని. అయితే ఒక్కరోజు అందరిని పంపించేసి అరే హాఫ్ ఎర్లీయో నువ్వు ఏదో గుర్తుకులేదు నాకు, ఏం రాసినావురా వింటున్నావా, ఏం రాసినావురా అని చెప్పి ఇంట్లో హాఫ్ ఎర్లీ ఎగ్జామ్ అయిపోయినా ఇంట్లో పేపర్ తెచ్చుకొని కరెక్షన్ చేస్తారు కదా. అయ్యో అందరం హల్లెలూయా చెప్పండి. వాళ్ళందరూ పంపించి నా పేపర్ చూసి సరిగ్గా రాయలేదని చెప్పి ఏం చేసింది, 2-3 ఆన్సర్లు రాయిరా అని పెన్సిల్ ఉంటే ఆమె మొత్తం చేసి నాకు కూడా ఒక పేపర్ కొత్తగా సృష్టించి అది కొన్ని రాయిపించింది. అయ్యో హల్లెలూయా, స్తోత్రం చెప్తారా? ఐఎమ్ ఫెయిల్డ్. బట్ నేను ఆ ట్యూషన్కి వెళ్తున్నందుకు ఆమె ఏం చేసింది నన్ను, నేను నా జీవితంలో ఫెయిల్, ఆయన కృప నన్ను పాస్ చేస్తా ఉంది. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. నేను జీవితంలో ఫెయిల్, కానీ ఆ పిలిపే దేవుడు నన్ను లేవనెత్తుతుంది. మేబీ యు ఆర్ ఫెయిల్, ఆగిపోయి ఉన్నాను, కానీ ఒక మాట చెప్తున్నా, ముందుకు వెళ్తావు. ఆ పిలుపు నేను ముందు తీసుకెళ్తూనే ఉంటా. చాలాసార్లు అబ్బా నా వల్ల కాదు అనుకున్నా, కానీ ఆ పిలిపే నన్ను ముందుకు తీసుకెళ్తా ఉంది. ఆ పిలిపే నా అవసరాలను తీరుస్తుంది. ఆ పిలిపే సమస్తమును సమకూరుస్తుంది. అమ్మే దేవునికి స్తోత్రం చెప్తారా? చూడ, ఆ పిలిపే ఉప్పు కారం అన్నీ తీస్తుంది. యోసేపుకి ఇల్లు ఎక్కడా వింటున్నదా, బానిసగా పోయి ఉన్నాడు. ఆ పిలుపు ఏం చేసింది, 44 దగ్గర లేవనొచ్చింది. అక్కడ నుంచి పడితే ఎక్కడ పడేది, చైన్లోనా కాదు, జైల్లో పడ్డాడు. ఆ జైల్లోనూ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు, అసలు దేవుడు నన్ను పిలిచాడు. పిలిచిన వారు ఎవరు? నేను ఒక ఇంటర్వ్యూకి పోయినా 2012లో. పోతే మా అన్న అందరితో మాట్లాడాను. జాబ్ దొరుకుతుంది అనుకున్నా, వింటున్నారా, అయిపోయింది అనుకున్నా. కానీ నేను ఏదైతే రాశానో ఆ టెస్ట్లో కూడా పాస్ అయిపోయినా, కానీ ఆ పేపర్ పోయింది. మా అన్నతో ఫోన్ చేసి నేను అందరితో మాట్లాడినా అయిపోతుంది అనుకున్నా, కానీ ఇప్పుడు నేను ఏం చేయలేను జాషువా అన్నాడు. ఆయన మంచిగా ఉన్నాడు, ఆయన కంపల్సరీ ఇవ్వాల, వచ్చేస్తుంది. యాక్చువల్లీ ఆల్మోస్ట్ చూడండి, ఆ మేనేజరు అతను పిలిచినవాడు మిస్ అయిపోయిందాం కానీ పిలిచి జాబ్ ఇవ్వలేదేమో, కానీ ఆయన నన్ను పిలిచాడు. యేసు నన్ను పిలిచాడు. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఆయన పిలిచినవాడు నమ్మదగినవాడు గనక నా జీవితంలో ఏదైతే చేయాలనుకుంటున్నాడో దేవుడు చేస్తాడు. ఈరోజు మీరు దేవుని మందిరానికి వచ్చినాడు. ఇక్కడ ఉన్న వారందరూ దేవుని చేత పిలువబడి ఉన్నారు. మీ అవసరాలన్నీ దేవుడు తీర్చునుగాక. మీరు కట్టవలసినదన్నీ కట్టెదరుగాక. ఆమేన్. మీరు వెళ్ళవలసిన ప్రదేశంలో మీరు వెళ్ళెదరుగాక. ఆ పిలిపే మిమ్మల్ని లేవనెత్తుతుంది. ఆమేన్. స్తోత్రం చెప్పారా? అందరం హల్లెలూయా చెప్పండి. చూడండి, మీ మీద 1,00,000 టన్నులు బరువు పెట్టిన ఎంతమంది మీరు మీ వీపు పైన మోయగలుగుతారు?
ఒక 50 కేజీలు మోయగలుగుతారా? చెప్పండి. ఒకసారి 100 కేజీలు మోయగలుగుతారా? ఒక 50-100 సర్దులే 500 కేజీలు మోయబడతారా? నీ మీద వేసినా సరే, వింటున్నారా? నీ మీద వేసినా సరే, ఎంత బరువైనా సరే, 1,00,000 టన్ను బరువు నీ మీద ఉన్నా సరే, అంత లోయలో వెళ్ళినా సరే, ఆ పిలుపు ఏం చేస్తుంది తెలుసా? నేను లేవనెత్తుతా. స్తోత్రం చెప్తారా? నేను ఒక మాట ప్రవచనాత్మకంగా చెప్తున్నాను. నజరైన యేసుక్రీస్తు నామములో మీరు ఎంత లోతుగా వెళ్ళిపోయి ఉన్నారేమో, ఇంకా నా జీవితం ఇంతే అనుకుంటున్నారేమో, ఆ పిలుపు అబ్బా దేవుడు లేవనెత్తుతుంది, నిన్ను లేవనెత్తుతున్నారు. గాడ్ ఈజ్ లిఫ్టింగ్ యు అప్. హల్లెలూయా. చూడండి, 44 దగ్గరికి వెళ్ళడము దేవుని చిత్తమా కాదా? యోసేపు అక్కడి నుంచి చెరసాల్లో పడడము. ఒకవేళ చెరసాల్లో వెళ్ళకపోతే ఏమేవో అదే ఆడ అనుకోవచ్చు యోసేపు, థ్యాంక్ యూ జీసస్, దిస్ ఈజ్ ద విల్ ఆఫ్ గాడ్. అర్థమైందా? 44 దగ్గరికి వెళ్ళి బానిసత్వం నుంచి మంచి పొజిషన్లోకి వచ్చినాడు, మరలా చెరసాల్లో వెళ్ళాడు. ఇదిగో ఇది దేవుని చిత్తం అని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినాడు. నువ్వు హైట్లో ఉన్నా సరే, ఇది చూడండి, ఇట్లా ఇంత హైట్లో ఉన్నా సరే, ఇంకా కిందికైనా సరే, ఎల్లవేళలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఏమీ లేనప్పుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు, అన్నీ ఉన్న దేవుడు యోసేపుకు తోడున్నాడు. మరల చెరసాల్లో వెళ్ళినా దేవుడు తోడుగా ఉన్నాడు. ఒక్కటి, ఎక్కడున్నా ఏమున్నా యోసేపు దేవుని చేత పిలువబడి ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు ఏ స్థలములో, ఏ పరిస్థితుల్లో, ఏ కష్టములో, ఏ కృంగిన వేళలో నువ్వు ఉన్నావేమో, బాధల్లో ఉన్నావేమో, ఆ పిలుపు మిమ్మల్ని ఆ పరిస్థితుల నుంచి బయటికి తీసుకొని వస్తాయి. ఆమె హల్లెలూయా. గత సంవత్సరంలో జరిగినవన్నిట్లో నుంచి దేవుని యొక్క హస్తం మిమ్మల్ని బయటికి తీసుకొని వచ్చును కాక. ఆమె దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. చూడండి, ఒకటి, ఆయన నమ్మదగిన వాడు కాబట్టి నమ్మదగిన వానితో సావాసం చేయి. ఆమేన్. హల్లెలూయా. ఈ లేఖనములు చూస్తే నిన్ను పిలిచిన వాడు నమ్మదగినవాడు. ఆ నమ్మదగిన వానితో సావాసం చేస్తే, ఆ నమ్మదగిన వానితో నువ్వు సమయం గడిపితే మన జీవితంలో కార్యాలు జరుగుతాయి. అయితే మనము వీళ్ళు నమ్మదగిన వారు, వారు నమ్మదగిన వారని వారితో ఎక్కువ చిట్టపట్ట చాటింగ్ బీటింగ్ ఇవన్నీ చేస్తూ ఉన్నాం. కానీ నమ్మకమైన వాడు, నమ్మదగిన వాడుతో ఎక్కువ సమయము గడపట్లే. నువ్వు మనుషులతో ఎక్కువ నమ్మకమైన వాడు అని చెప్పి వారి మీద ఆశ పెట్టుకుంటావు, వారిని నిరాశపరుస్తూ ఉన్నారు. కానీ మనుషులు కాదు. అందరం హల్లెలూయా చెప్పండు. నిన్ను పిలిచిన వాడు దేవుడు. ఆ దేవునితో ఎక్కువగా సావాసం చేస్తే, వింటున్నారా, ఆ నమ్మదగిన వాడు నమ్మకమైన కార్యాలు నీ జీవితంలో చేస్తాడు. నీకు ఊహించని కార్యాలు దేవుడు చేస్తాడు. ఆయన ప్రణాళిక నీ జీవితంలో నెరవేరుతాయి. ఆమేన్. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. కృపతలంచగా మేలు యోచించగా, పిలుపు తలంచగా మేలు యోచించగా, నాగలమాగదు స్తుతించగా నిన్ను యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. వంటి నా జీవిత
మధురముగా మార్చి ఘనపరిచావు. మారావ ఆయన పిలుపు. ఏత కాదు, నీవే నన్ను ప్రేమించి, నా ప్రేమ చేత కాదు, నీవే నన్ను ప్రేమించి, రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. రక్తాన్ని చిందించి యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, నీతో గడిపే ప్రతిక్షణము. నమ్మదగిన వానితో గడుపు అయ్యా, నీతో గడిపే ఆనంద బాష్పాలు ఆగయా. పిలుపు తలంచగా మేలు యోచించగా, పిలుపు యోలంచగా మేలు యోచించగా, నాగలమాగదు స్తుతించగా నిన్నుకి. యేసయ్యా నా యేసయ్యా, నీతో గడిపే ప్రతిక్షణము బాష్పాలు ఆగవయ్యా, నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. ఆమేన్, హల్లెలూయా. మరి నెహెమ్యా ఒక వార్త విన్నాడు. ఏమని? జెరూసలేము యొక్క గోడలన్నీ కాలిపోయినాయని. వింటున్నారా? అది విన్నప్పుడు ఏడ్చి కొన్ని దినములు ప్రార్థన చేశాడు. కొందరు 4 నెలలు ప్రార్థన చేస్తున్నట్టు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. అయితే చూడండి, నెహెమ్యా 2వ అధ్యాయము 8 చదవండి. పట్టణ ప్రాకారమునకును మందిరముతో సంబంధించిన కోట గుమ్మములకును నేను ప్రవేశింపబోవు ఇంటికిని దూలములు మ్రానులు ఇచ్చినట్టుగా రాజుగారి అడవులను కాయు ఆసాపునకు ఒక తాకీదును ఇయ్యుడని అడిగితిని. అలాగూ నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణాహస్తము కొలది రాజు నా మనవి ఆలకించెను. చూడండి, ఏం హస్తం అంట? కరుణాహస్తం. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. అందరూ కరుణాహస్తము అని. ఎవరికి తోడుగా ఉంది? అయ్యా, నెహెమ్యాకు తోడు. అందరం హల్లెలూయా చెప్పండి. అదే విధముగా ఆ కరుణాహస్తము దేవుడు మనకు తోడుగా ఉండునుగాక. రాజు దగ్గరికి వెళ్ళి అడగాలనుకున్నాడు, కానీ ఏం తోడుగా ఉందంటే నెహెమ్యాకు కరుణాహస్తం, హ్యాండ్ ఆఫ్ ద లార్డ్. చూడండి, మరలా ఆ మాట చదవండి. అలాగూ నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణాహస్తము కొలది రాజు నా మనవి ఆలకించెను. ఆమేన్, స్తోత్రం చెప్పండి. ఎక్కడికి వెళ్ళినా, వింటున్నారా? ఎవరి దగ్గరికి వెళ్ళినా, రాజు దగ్గరికి వెళ్ళినా, ఇంకెవరి దగ్గరికి వెళ్ళినా, మీ ఆ బాస్ దగ్గరికి వెళ్ళి 17th లీవ్ కావాలని అడిగినా కరుణాహస్తము మీకు తోడుగా ఉండునుగాక. ఆమేన్, హల్లెలూయా. హీ ప్రేడ్ అండ్ హీ ఫాస్టెడ్. ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన చేశాడు. మరలా అంటున్నాడు, ఆ కరుణాహస్తము నాకు తోడుగా ఉంది. స్తోత్రం చెప్తారా? ఆ కరుణాహస్తం మీకు తోడుగా ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్పండి. 17-18 చదవండి. అందులోనే 2. అయితే వారితో నేను ఇట్లాంటిని, మనకు కలిగిన శ్రమ మీకు
తెలిసి ఉన్నది. ఉమ్, యెరూషలేము ఎట్లు పాడైపోయెనో, దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లు కాల్చబడెనో మీరు చూచి ఉన్నారు. ఉమ్. మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా కట్టుదము రండి. ఉమ్. ఇదియుగాక నాకు సహాయం చేయు దేవుని కరుణాహస్తమును గూర్చియు ఉమ్. రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్పి తిని. చూడండి, ఇక్కడ ఒక ప్రాజెక్ట్ వర్క్ ఏంది, ఒక మందిరం కట్టడానికి. అయితే ఇట్లా ఉంది పరిస్థితి, మందిరం ఒక పరిస్థితి. కట్టుదము రండి అంటే ఇక్కడ ఏ హస్తము తోడుగా ఉందంట? దేవుని యొక్క కరుణ హస్తము నాకు తోడుగా ఉంది. అలాగనే మీ యొక్క పనుల విషయంలో దేవుని యొక్క కరుణ హస్తం తోడుగా ఉండునుగాక. చూడండి, ఏదైనా కట్టబడాలి అన్నా, ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నా, ఏదైనా కానీ దేవుని యొక్క కరుణ హస్తం ఉండునుగాక. స్తోత్రం చెప్తారా? చూడండి, ఈ యొక్క డిసెంబర్ 17వ తారీఖున మేము మనమందరం సిద్ధపడుతున్నాం. దేవుని యొక్క కరుణ హస్తం ఉండునుగాక. ఆమేన్. దేవుని అందరూ ఒకసారేనండి. ఎప్పటికి ఆమేన్. స్తోత్రం చెప్పండి. అందరూ ప్రేయర్ చేస్తారా? చేయండి ఒకసారి అందరు. నజరైన యేసుక్రీస్తు నామములో డిసెంబర్ 17వ తారీఖున వివాహ విషయంలో కరుణా హస్తము తోడుగుండి నడిపించునుగాక, తోడుగుండి నడిపించునుగాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. చూడండి, ఏదైనా పని చేయాలి. నెహెమ్యా ఏం చేశాడు? ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. అప్పుడు ఏమంటున్నాడు? దేవుని యొక్క కరుణ హస్తము నాకు సహాయం చేస్తా. హ్యాండ్ ఆఫ్ ద లార్డ్. అలాగనే మీరు ఏదైనా ప్రార్థన చేస్తే, వింటున్నారా, ఆ పనిలో మీ మీద ఒక దేవుని యొక్క హస్తం ఉండి పని చేస్తూ ఉంటాం. ఒబ్బా, నేను ఎన్నిసార్లు చూసినాను అట్లా. అందరం హల్లెలూయా చెప్తారా? మన జనవరి 1 అప్పుడు జరిగింది కదా, అక్కడ ఆ పనులు అన్నప్పుడు నేను ఒకటే ప్రేయర్ చేస్తాను. ఏందో తెలుసా? నీ హస్తము తోడుగా నడిపించు ప్రభు, నీ హస్తము తోడుగా ఉండి నడిపించు ప్రభు. హ్యాండ్ ఆఫ్ ద లార్డ్. మీరు ఏదైతే పని చేస్తున్నారో, ఒకటి యోసేపు పైన దేవుని యొక్క హస్తం ఉంది. ఆ హస్తమే ఆయన చేయుచున్న పని అంతా కూడా ఫలం ఇచ్చేటట్టు చేసినాడు. ఈరోజు ప్రవచనాత్మకంగా చెప్తున్నా, దేవుని యొక్క హస్తం మీ మీద ఉండునుగాక, మీ చేయుచున్న పని అభివృద్ధి చెందునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. చదువు 18. ఇదియుగాక నాకు సహాయం చేయు దేవుని కరుణా హస్తమును గూర్చియు రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్పి తిని. అందుకు వారు, మనము కట్టుటకు పూనుకొందము రండని చెప్పి ఈ మంచి కార్యం చేయుటకై బలము తెచ్చుకొనిరి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఈ మంచి కార్యం కదా. ఓకే, ఇది హెజ్రా 5:5 చదవండి. యూదుల దేవుడు వారి పెద్దల మీద తన దృష్టి ఉంచినందున ఆ సంగతిని గూర్చి దర్యావేషు ఎదుటికి వచ్చువారు ఆజ్ఞనందు వరకు అధికారులు వారిని పని మాన్పింపలేదు. 6 చదువు. నది యువతల అధికారి అయిన తత్తెనయును శతర్బోజ్నయును నది యువతల నుండి వారి పక్షముగానున్న అపస్యకాయులను రాజైన దర్యావేషునకు పంపిన ఉత్తరము నకలు. 5, 7, 6 చదువురా. అందులో ఎజ్రా 7వ అధ్యాయము 6వ వచనం. ఈ ఎజ్రా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రి మరియు అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించును. ఆమేన్. హల్లెలూయా. కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏది పోయిన అడిగినా ఎస్ అంటారు. అయ్యో, వింటున్నారా? అందరూ ఒకసారి నన్ను చూడండి అమ్మ. మనం ఏం చేస్తాము? ఏడుస్తూ ఉంటాం. ఈ రాజు దగ్గర పోయినాం, ఆ రాజు దగ్గర పోయినాం, అగో ఇక ఇట్లా అయింది అనుకుంటాం కదా.
కానీ ఎజ్రాని చూసే చాలా మంది కుళ్ళుకున్నారు. ఎందుకంటే ఆయన ఎప్పుడు రాజు దగ్గరకు పోయినా రాజు ఇది కావాలంటే ఏం చేసేవారు? అయ్యో చెప్పాలా, ఎస్ అనేవాడు. అలాగనే దేవుని యొక్క హస్తం నీ మీద ఉండును గాక. మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ పని మీద వెళ్ళినా, ఎవరికి చెప్పినా వారు కూడా ఎస్ అనేది జరుగుగాక. అయ్యో స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చూడండి, ఒక ఆవిడ ఆయన నామములో ఏది అడిగినా ఇస్తాడని ఒక దైవజనుడు చెప్పాడు. అందరూ ప్రార్థనకు వస్తూ ఉన్నారు, అందరూ ప్రార్థన చేస్తారు. ఒక ముసలావిడ ప్రార్థన చేసి వెనుకకు పోయి మళ్ళీ ముందుకు వెనుకకు వెళ్తూ ఉన్నారు. ఆ దైవజనుడు పిలిచాడు, అమ్మ ఏందమ్మా వస్తున్నావు వెనుకకి వెళ్తున్నావు, ప్రార్థన చేశాను కదా అంటే ఆమె అన్నది ఏమన్నా అంటే, ఆయన నామములో ఏది అడిగినా ఇస్తాడా? ఇస్తాడు. ఒకటి మరి ఏం అడగాలన్నావు అమ్మ అంటే, అప్పుడులో చంద్రప్రదాస్ ఉంది కదా, ఆ షాప్ అంతా కావాలన్నాడు. అయ్యో వినిపిస్తుందని నేను చెప్పేది. అందుకు దేవుని హస్తం నా మీద ఉన్నది. నేను ఎక్కడికి వెళ్ళినా, ఏ బాస్తో మాట్లాడినా, ఏ నాయకునితో మాట్లాడినా అవునను గాక. ఇజ్రాయెలుకు గాడ్ గ్రేస్ హ్యాండ్ అప్ ఆఫ్ ద లార్డ్, దేవుని యొక్క హస్తం తన మీద ఉంది. నువ్వు వెళ్ళి ఏదైనా అడిగితే, నేను అందుకే ఎవరైనా అడిగితే నో అనొద్దు. స్తోత్రం చెప్తారా? ఇది కావాలని అడిగితే దేవుని యొక్క హస్తం నీ మీద ఉన్నప్పుడు, నీ పనుల విషయంలో. ఇంకొకటి విషయం బైబిల్ చెప్తుంది, ఇజ్రాయెల్ మీద దేవుని యొక్క హస్తం ఉందంట. అందుకే ఆయన ఏ రాజు ఎదుట ఏ మనవి చేసినా గ్రాంటెడ్. స్తోత్రం చెప్పండి, ఆమేన్. అదే విధముగా చూడు, మళ్ళీ లైట్ వచ్చేసింది. అపోస్తలుల కార్యం 11:21 చదవాలి. ప్రభువు హస్తము వారికి తోడై ఉండెను గనుక నమ్మిన వారు అనేకులు ప్రభువు తట్టు తిరిగిరి. చూడండి, దేవుని యొక్క హస్తము వారికి తోడుగా ఉన్నందున అనేక మంది దేవుని తట్టు తిరిగిరి. హల్లెలూయా. దేవుని హస్తము, అందుకు దేవుని హస్తము నా మీద ఉండునుగాక. దేవుని హస్తము ఒలివ మినిస్ట్రీ మీద ఉండునుగాక. అనేక మంది దేవుని తట్టు తిరిగెదరుగాక. చప్పట్లు కూడా దేవుని స్తుతించ. రాబోయే దినాల్లో దేవుని యొక్క హస్తం మీ మీద ఉంటుంది. అనేక మంది మీ ద్వారా క్రీస్తులోనికి వచ్చేదరుగాక. ఆమేన్, హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క హస్తము శత్రువులకు గుడ్డితనం కలగజేస్తారు. చూడండి, అపోస్తుల కార్యము 13వ అధ్యాయము 11 చదవండి. అపోస్తుల కార్యము. ఇదిగో ప్రభువు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు, నీవు కొంతకాలం గుడ్డివాడవై సూర్యుని చూడకుందువని. ఏం హస్తము? ప్రభువు తన చెయ్యి నీ మీద. చెయ్యి అదొకసారి చెయ్యి అనండి. చూడండి, ఎవరి మీద? సౌలు మీద. అందరం ఎస్. ఎవరి మీద? ఇంకొక 13వ అధ్యాయం 11లో కూడా ఉంటుంది, చూడండి ఒకసారి. అదే కదా, 13-11. ఎస్. ఎవరైతే అక్కడ ఏం జరుగుతుందంటే దేవుణ్ణి నమ్ముకుంటున్నారు. అది చదువుదాం, స్టార్టింగ్ నుంచి చదువురా. అది 13 అపోస్తలుల కార్యం. బర్నబా, నీగెరనబడిన సిమెయోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేసు, సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండేవి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. 7 నుంచి చదువురా. 13:7. ఇతడు వివేకము గలవాడైన సెర్కి పౌలు అను అధిపతి యొద్ద నుండెను. అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరెను. అయితే ఎలుమ ఆ అధిపతిని విశ్వాసము నుండి తొలగింపవలనని యత్నము చేసి వారిని ఎదిరించెను. ఎలుమ అను పేరునకు గారడీ వాడని అర్థము. అందుకు
పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండినవాడై అతని తేరి చూచి సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభువు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా, ఇదిగో ప్రభువు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు, నీవు కొంతకాలం గుడ్డివాడవై సూర్యుని చూడకుందు అని చెప్పెను. ఇక్కడ చూడండి, దేవుని పనికి విశ్వాసముల నుంచి తొలగించాలని ఎవరైతే ఇటువంటి చీకటి సంబంధించి ఉన్నవారు ఉన్నారో దేవుని యొక్క హస్తం వారి మీదికి వెళ్ళి గుడ్డితనము కలుగునుగాక. వింటున్నారా? ఎవరైతే దేవుని రాజ్యము విషయంలో వ్యతిరేకంగా పని చేయుచున్నారో వారందరి మీదికి దేవుని యొక్క హస్తము వెళుతుంది. అది ఏం చేస్తుందంట? గుడ్డితనము కలగదేస్తుంది. అక్కడ తనకి గుడ్డితనం కలిగింది. అర్థమైందా? ఇప్పుడు ఒక దేవుని పని ఉంది, వ్యతిరేకంగా పని చేస్తున్నారు. దేవునికి పనికి దేవుడు ఒక వ్యక్తిని నిలబెట్టిన వ్యక్తిని, పిలువబడిన వ్యక్తిని మనం వారితో పోరాడితే మన కనులకు చీకటి కలుగుతుంది. నేను ఎప్పుడు ప్రార్థన చేసుకుంటా, ప్రభా నీది ఏ చిత్తం ఉన్నదో, నీ చిత్తం ఉంటే నాకు ఇష్టము లేకున్నా కానీ నేను అది సహకరించాలి. అర్థమైందా? కొంతమందికి ఇష్టం ఉండొచ్చు, కొందరిని నేను ఇష్టపడవచ్చు, కొందరిని నాకు ఇష్టం ఉండకపోవచ్చు. కానీ ప్రభు పని ఉంటే మాత్రం వారు కలుపుకొని పోవాలి. అందరం హల్లెలూయా చెప్తారా? స్తోత్రం చెప్తారా? నాకు ఇష్టం లేదు అని ప్రభు పని ఇది. వీళ్ళను దేవుడు ఏర్పరచుకున్నా నాకు ఇష్టం లేదని వారిని ఇంకొకలాగా చేశాను అనుకో, అది మంచిది కాదు. విశ్వాసంలో ఉన్నారు, వింటున్నారా? విశ్వాసంతో వస్తున్నాడు, వచ్చి మంచి వాక్యం వింటున్నాడు. ఆ అధికారికి వాక్యం చెప్తుంటే మనసు మారుతూ ఉంది. ఇంకొక వ్యక్తి ఏం చేస్తున్నాడు? ఆ మాటలు ఈ మాటలు చెప్పి విశ్వాసముల నుంచి తొలగించాలని చూస్తూ ఉన్నారు. వారి మీదకి ఏం వెళ్తుంది? దేవుని యొక్క హస్తం. ఇక్కడ ఆశీర్వదిస్తే దేవుని యొక్క హస్తం, కానీ ఇంకా ఇక్కడ ఈ విషయంలో చూస్తే వారికి గుడ్డితనము కలిగిందంట. అర్థమైందా? ఇక్కడ ఒక మాట ప్రవచనం చెప్తున్నా, నీకు వ్యతిరేకంగా పని చేస్తున్న వారికి, అందుకే యెహోషువతో అంటాడు, నీ ముందు ఎవరు నిలబడరు అని. స్తోత్రం చెప్తారా? గుడ్డివారు నిలబడలేరు, గుడ్డివారు లోయలోనే పడిపోతారు. వింటున్నారా? దేవుని బిడ్డలారా, దేవుని యొక్క హస్తం దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పనిచేయుచున్న వారి మీదకి వెళుతుంది. పరిశుద్ధాత్మ చేత నింపబడి బహుబలముగా సౌలు పౌలుగా మారిన వ్యక్తి ఆత్మచేత నింపబడి అంటున్నాడు, ఇగో దేవుని యొక్క హస్తము నీ మీదికి వచ్చి కొన్ని దినముల వరకు నీకు గుడ్డితనము కలుగుతుందని. ఎంత ఘోరం! ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకొని అటు తిరిగి చూద్దాం, ఎంత కష్టం కదా. ఒక విశ్వాసంలో ఉండేవారిని ఎప్పుడు మనం కదిలించకూడదు. ఒక విశ్వాసంలో వెళ్ళేవారిని, ఒక మందిరానికే వెళ్ళేవారిని ఎప్పుడు అసలు కదిలించకూడదు. ఇంకొక ప్రవచనాత్మకంగా చెప్తున్నాను, మీకు వ్యతిరేకంగా పనిచేయుచున్న వారి మీదికి, సంఘముకు వ్యతిరేకంగా పనిచేయేవారికి, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పనిచేయేవారికి, విశ్వాసములో ఉన్న వారిని సడలించాలని చేయుచున్న వారి మీదికి ప్రభు హస్తం ఇప్పుడే వెళుతుంది. వింటున్నారా? ఎవరైతే ఈ యొక్క చాతబడులు చేస్తున్నారో, ఎవరైతే దుష్ట ప్రయోగాలు చేస్తున్నారో వారి మీదికి ప్రభు హస్తం వెళ్ళి వారికి గుడ్డితనము కలుగునుగాక, వారి మనోనేత్రాలు తెరవబడునుగాక ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. దేవుని యొక్క కరుణ హస్తం మీ మీద ఉండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. నమ్మితే చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. దేవుని యొక్క కరుణ హస్తం మీరు మీద ఉండి
ఎక్కడికి వెళ్ళినా మీరు అభివృద్ధి చెందదురుగాక. మీ పని చేసినది అంత నూరంతలుగా పని చేయనుగాక, ఆశీర్వాదం పొందునుగాక. ఇస్సాక్ మీద దేవుని యొక్క కనికరం గల హస్తం ఉంది. అతడు చేయనంతయు కూడా నూరంతలుగా ఆశీర్వింపబడ్డాడు. హల్లెలూయా. క్రమంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. అందుకోసం దేవుని యొక్క కరుణ హస్తము, అందుకోసం అంతా చేయి చూపండి ఇట్లా అందరు దేవుని యొక్క కరుణ హస్తము ఎవరి మీద ఉంది? ఒకసారి పెట్టుకోండి. అమ్మే, నా మీద ఉన్నది. ఆమేన్. స్తోత్రం చెప్పండి. ఈరోజు నుంచి మీరు అనుకున్నా అనుకోకపోయినా ఒక చెయ్యి అయితే నీ మీద ఉంటుంది. ఏ చెయ్యి? కరుణాహస్తం. చప్పట్లు కూడా దేవుని స్తుతించండి నమ్మిన వారు. హల్లెలూయా. ఎస్, రైట్. మీ కానుకలు మీ చేతిలో పట్టుకొని ప్రార్థన చేస్తాం. ఫాదర్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ప్రభువా, వారు ఇచ్చుచున్న కానుకను ఆశీర్వింపబడనుగాక, నూరంతలుగా ఆశీర్వింపబడాలని ప్రార్థిస్తున్నాను. నిక్షేముగా మీరు పొందిన దెబ్బల చేత స్వస్థత ప్రభువా ఈ కూడి వచ్చిన వారందరినీ సంపూర్ణమైన స్వస్థత కలుగునుగాక. ప్రభువా, వారు నువ్వు పిలిచిన దేవుడు నమ్మదగిన వాడవు, నమ్మకమైన కార్యాలు చేయుచున్నావు తండ్రి. దుఃఖమును దేవుడు సంతోషంగా మార్చునుగాక. దేవుడు చెప్తున్నాడు, దేవుడు మిమ్మల్ని సాక్షిగా, అందుకోసం నేను సాక్షిగా నిలబడతాను, నా ద్వారా అనేక మంది ఆశీర్వదింపబడతారు. ఎస్, పరిశుద్ధాత్మ దేవుడు నేను లేవనెత్తునుగాక. లిఫ్ట్ చేసే సమయం వచ్చి ఉన్నది. థ్యాంక్ యూ జీసస్. 2025 ఈజ్ ద ఇయర్ ఆఫ్ మిరకల్, ఇయర్ ఆఫ్ గ్లోరిఫై. థ్యాంక్ యూ జీసస్. రెండు చేతులైతే దేవునికి స్తోత్రం చెప్తా ఉన్నాడు. దేవునికి థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్ యూ జీసస్. కొంతమంది క్రాస్ అవుతున్నారు, కొన్ని వెళ్ళిపోతున్నాయి, దాటలేరు అనుకుంటున్నారు, దాటుతున్నారు మీరు. నేను దాటడము చూస్తున్నాను. ఎర్ర సముద్రము దాటుతున్నారు. నీ ముందు ఎరికో కోటలు కూలిపోతున్నాయి. కొంతమంది మీకు మీ జీవితంలో అస్సలు కనబడరు, శత్రువులు మరలా కనబడరు, ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. ఎవరైతే నేను ఆపి ఉన్నారో వారు వెళ్ళిపోతున్నారు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. 10 సంవత్సరములో ఆశీర్వాదం చూడనది రాబోయే సంవత్సరములో 10 సంవత్సరాలు కుదించి ఒక్క సంవత్సరంలో ఆశ్రయింపబడదురుగాక. వచ్చే సంవత్సరంలో రాబాషికెత్తేరే కుదించి విత్ 10 yearsలో జరిగినది 2 సంవత్సరములో జరుగునుగాక. ఐ స్పీక్ రివైవల్ ఇన్ యువర్ లైఫ్, ఐ స్పీక్ రివైవల్ ఇన్ యువర్ ఫ్యామిలీ, ఐ స్పీక్ రివైవల్ ఇన్ యువర్ చర్చ్. తాకాదూరాబాసంత రిమాందరాది సెటెందరబదరాది కదల రిబాదరాది సెటెందరబదరబద. థ్యాంక్ యూ లార్డ్. ఫైర్ ఆఫ్ ద హోలీ గోస్ట్. థ్యాంక్ యూ జీసస్. బ్లెస్ ఎవ్రీబడి. వారు చేయుచున్న పనిని ఆశ్చర్యపడబడుగాక, వారి శరీరం అంతయు కూడా తేలిక అవునుగాక అని నజరైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ సావాసం ఈ కూడి వచ్చిన అందరికీ దేవుడు తోడుగుని నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు నామములో సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. బ్లెస్ యు.